యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు మార్చి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 11 వరకు ఈ వేడుకలు జరగనున్నట్లు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ ఈవో భాస్కర్ రావు. బ్రహ్మోత్సవాల సందర్భంగా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొండపైకి వాహనాలను ఫ్రీగా అనుమతించనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రోజువారీగా నిర్వహించే ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు 2500 మందికి అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈవో భాస్కర్ రావు. వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 1 నుంచి 11 వరకు యాదగిరిగుట్టలో జరుగుతున్నాయి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ఈ ఉత్సవాలను చాలా ఘనంగా చేయాలని ఏర్పాట్లు చేస్తుంది. భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయవలసిన కోరుతున్నాము. దీనికి సంబంధించి 1 నుంచి 11 తారీఖులో ముఖ్యమైన రోజులుగా గుర్తించే వాడు 7వ తారీఖు నాడు ఎదుర్కోలు ఉత్సవం ఉంటుంది, 8వ తారీఖు నాడు స్వామివారి కళ్యాణం ఉంటుంది, 9న రథోత్సవం ఉంటుంది, చివరి రోజు 11వ రోజు చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ 11 రోజుల్లో ఖచ్చితంగా యాగశాల బయట వేశాం, హోమం జరుగుతుంటుంది. హోమం తర్వాత 11వ రోజు దానిని హోమం కూడా పూర్తవుతుంది. ఇంతకుముందు ఈ హోమం కూడా బయట చేసేవాళ్ళం. హోమాన్ని ఇప్పుడు యాగశాలలో బయట తాత్కాలికంగా ఏర్పడిన యాగశాలలో చేస్తున్నాము. ఈ 11 రోజుల్లో 1 నుంచి 3 తేదీ వరకు మార్నింగ్ విశ్వక్సేన పూజ స్టార్ట్ అయ్యి అంకురార్పణతో స్టార్ట్ చేస్తాము. ఈవినింగ్ స్వామివారి సేవలు ఉంటాయి. వీటితో పాటు ఈ దేవాలయ ప్రాశస్త్యాన్ని, ఈ దేవాలయ ఉన్నతిని చూసి మేము ఈసారి సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని దేవస్థానం ప్రభుత్వానికి తెలియపరిస్తే ప్రభుత్వం కూడా అనుమతించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 1 నుంచి 3వ తారీఖు వరకు ప్రముఖ ప్రవచనకర్త పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు ఎర్రాప్రగడసే రచించిన నృసింహ వైభవం మీద ప్రవచనం చెప్తారు. ఖచ్చితంగా 6 గంటల నుంచి 8 గంటల 25 నిమిషాల వరకు ఈ ప్రవచనం ఉంటుంది. 4వ తారీఖు నాడు ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ గారిచే భక్తి సంగీత కాన్సర్ట్ ఉంటుంది. అది కూడా 2.5 గంటల కార్యక్రమం. 6 గంటల నుంచి 8 గంటల 25 నిమిషాల వరకు ఉంటుంది. 5 నాడు తేలు విజయ్ గారిచే భక్తి సంగీతం ఉంటుంది. 6 నాడు ప్రముఖ వాగ్గేయకారులు అన్నమాచార్య ట్రస్ట్కి ఇంత గతంలో పనిచేసిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి సంగీత విభవరి ఉంటుంది. 7వ తారీఖు నాడు స్వామివారికి శోభరాజు గారిచే అన్నమాచార్య కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు, భక్తి సంగీతం ఉంటుంది. 8 స్వామివారి కళ్యాణం ఉంటుంది కాబట్టి ఆ రోజు కార్యక్రమాలు ఉండవు. 9న రామాచార్య గారు లిటిల్ మ్యూజిషియన్స్ అని ఒక అకాడమీ చాలా ఫేమస్, వాళ్ళ బాబు కానివ్వండి, వాళ్ళ పాప కానివ్వండి, వాళ్ళందరూ పెద్ద సింగర్స్, వారిచే మ్యూజికల్ కాన్సర్ట్ ఉంటుంది. ఈసారి బాగా పేరుని కళాకారులు వాళ్ళని గౌరవించడంతో పాటు ఈ మధ్య 5 నుంచి 6 మధ్యలో స్థానిక కళాకారులకి మరియు 8:30 నుంచి 9:30 మధ్యలో స్థానిక కళాకారులకు, అంటే రాష్ట్రంలో అప్పుడప్పుడే వస్తున్న కళాకారులకు కూడా అవకాశం కల్పించడం జరిగింది వీళ్ళ మధ్యలో కూడా. సో కాబట్టి సంగీత కార్యక్రమాలు, ఈ ప్రవచనాలు ఇవన్నీ ఉంటాయి. వీటికి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని దేవస్థానం ఒక ప్రతిపాదన ప్రభుత్వానికి పంపుతుంది. మళ్ళీ ఈ కొండెక్కాలంటే టోల్ సమస్య ఉంది. ఈ స్థానికులు ఎక్కువగా వస్తారు, వాళ్ళందరూ కూడా వెహికల్స్ మీద రావాలన్న ఇబ్బంది ఉంటుంది కాబట్టి మళ్ళీ పోయేటప్పుడు ఇబ్బంది ఉంటుందని సాయంత్రం 5 గంటల నుంచి 8:30 మధ్యలో వచ్చే వెహికల్స్కి, ఈ కార్యక్రమంలో పాల్గొనే ఏ వెహికల్ అయినా సరే వాటన్నిటి కూడా టోల్ మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వానికి పంపుతున్నాము. అది కూడా ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తుందని భావిస్తున్నాం. ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో మా దేవాలయ సిబ్బంది అందరూ పాల్గొంటారు. మీరు కూడా మీ కుటుంబాలతో అందరూ పాల్గొనండి, స్థానికులకి చేయండి. కళ్యాణానికి కూడా ఈసారి మీరు చూశారు, 1వ తారీఖు నుంచే కళ్యాణానికి వేసే డయాస్ వేసాం. అంటే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఒకవైపు దైవ దర్శనం చేసుకొని ఒకవైపు సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తూ మళ్ళీ దీని తర్వాత సేవల్లో కూడా పాల్గొనాలనేది